అయ్యగారు బైక్ కొనుక్కున్నామండి, అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. ఇందుని బట్టి వీటిని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ నిజమైనటువంటి సంతోషం ఎందుని బట్టటండి? పరలోకమందు ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉన్నదని. శిష్యులు ఏమన్నాడంటే, మీ పేరు అక్కడ రాయబడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనతో ప్రభు ఏమన్నాడంటే, నీ పేరు అక్కడ రాయబడింది. నమ్ముతున్నారు లేదా? మీ పేరు ఎక్కడ రాయబడింది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉంది. దానికి మనం సంతోషించాలి. అదే ప్రభు చెప్తున్నాడండి యేసయ్య. ఇవి నా మాటలు కాదు. మీ పేరు అక్కడ రాయబడిందని నేను చెప్పట్లేదమ్మా. రాయబడిందో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య చెప్తాడు, ఖచ్చితంగా నీ పేరు ఎక్కడ రాయబడింది అంటున్నాడు. ఎక్కడ రాయబడింది అంటున్నాడు? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు ఏమైందటండి? రాయబడింది. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం.